యేసయ్యా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ, సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ, ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 10, 11 వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొర్రపెట్టుచుండెను. యెహోవా దేవుడు సౌలును రాజుగా ఎన్నుకున్నాక సౌలు యెహోవా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఆయనను స్తుతిస్తూ, ఆయనను అనుసరింపక రాజ్యాన్ని నిలుపుకోవాలని, ప్రజలను ఆకట్టుకోవాలని ప్రయత్నించాడు. దేవుడిచ్చిన అధికారం దేవుణ్ణి స్తుతిస్తే ఆయన మాట వింటే నిలుస్తుంది, కానీ మనుషులను మెప్పించాలనుకుంటే నిలవదు. దేవుని మెప్పు కోసం ఎదురు చూడాలి, కానీ మనుషుల మెప్పు కోసం కాదు. సౌలు తనను అంతగా ఘనపరిచిన దేవునినే బాధపెట్టాడు. దానివల్ల తన తరాలలో ఎవ్వరూ రాజులు కాలేకపోయారు. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం. రవి ఒక పెద్ద కంపెనీలో మేనేజర్గా జాబ్ చేస్తూ ఉంటాడు. దేవుడంటే భయభక్తులు కలిగిన వ్యక్తి, మంచి ప్రార్థనాపరుడు. ఒకసారి అతను పనిచేసే కంపెనీలో సీఈఓగా ఉన్న తను రిటైర్ అవుతూ తన కంపెనీలో పనిచేసే నమ్మకమైన వ్యక్తికి ఆ పదవి ఇవ్వాలని నిర్ణయించి, రవి చాలా నమ్మకస్తుడు, చాలా మంచివాడు, కంపెనీ కోసం చాలా కష్టపడే వ్యక్తి అని గమనించి అతన్ని సీఈఓగా చేస్తాడు. అతను అనుకోకుండా, ఊహించకుండా అంత పెద్ద పొజిషన్ వచ్చేసరికి అతను ఆనందంతో దేవుని స్తుతించాలని మరచిపోయి, తనను గౌరవించే వారితో, తన కింద పనిచేసే వారితో మంచివాడు అనిపించుకోవాలని, వారి మెప్పుతో ఇంకా ఎక్కువ ఘనత సంపాదించుకోవాలని, దానివల్ల ఆ పోస్ట్ నుండి తనను తొలగించకుండా ఉండాలని తాపత్రయపడేవాడు. దేవుని మరచి ఎంతసేపు ఆ పోస్టును కాపాడుకునే ప్రయత్నమే చేసేవాడు. అతను అంత మంచి పోస్టు ఇచ్చిన వారు దేవుడు. ఆయనను స్తుతిస్తే కలకాలం ఇంకా ఘనతతో నింపుతారు అనే విషయం మరచి దేవుని నిర్లక్ష్య పెట్టగా అతను సరిగా బాధ్యతలు నిర్వహించడం లేదని అతన్ని తొలగించి వేరొక అతనికి ఆ బాధ్యతలు అప్పగించారు. కొత్తగా సీఈఓ అయిన రాజు అనే వ్యక్తి దేవుని ఎడల కృతజ్ఞత కలిగిన వాడు కావడంతో అతని పోస్టు కలకాలం నిలవడమే కాకుండా అందరితో మంచివాడనే పేరు, ఘనత, ఐశ్వర్యంతో వర్ధిల్లసాగాడు. 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో, దమస్కు వశముననున్న సిరియా దేశమందు దండును ఉంచగా సిరియనులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. ఈ వాక్యంలో మనం గమనిస్తే దావీదు ఎక్కడికి పోయినను యెహోవా దేవుడు అతనిని కాపాడుతూ ఉన్నారు. దేవుడే అతన్ని మెచ్చుకున్నారు. దావీదు నా హృదయానుసారుడు అని. మనకు ఏ ఘనత వచ్చినా, ఇంకా ఏ ఆశీర్వాదం వచ్చినా దేవుని స్తుతిస్తూ కృతజ్ఞత కలిగి ఉంటే ఆయన మనల్ని ఇంకా గొప్ప చేసి ఆశీర్వదిస్తారు. అంతేకాని సౌలులాగా వచ్చిన ఆశీర్వాదాన్ని, ఘనతను నిలుపుకోవటానికి పాకులాడుతూ మనుషులను మెప్పించాలని చూస్తే అది మనల్ని వదిలి వెళ్ళిపోతుంది. సౌలు గనుక దేవుని స్తుతిస్తూ ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకుని ఉంటే సౌలు కుమారుడైన యేసుక్రీస్తు అని మత్తయి సువార్త 1వ వచనంలో ఉండేది. ఆయన వంశావళిలో చేరేవాడు. అంత గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. దావీదు దేవుని స్తుతిస్తూ ఆయన ఆజ్ఞానుసారంగా జీవించాడు కాబట్టి దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని ఆయన వంశావళిలో పేరు నిలుపుకున్నాడు. మనం కూడా దేవుడు హెచ్చించి ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదంపై ఆశతో దేవునిని నిర్లక్ష్యపరచకుండా దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన చిత్తానుసారంగా నడుచుకుని ఇంకా గొప్పగా ఆశీర్వదింపబడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేలులన్నింటికీ వందనాలయ్యా.
దేవా, మీరు ఆశీర్వదించి హెచ్చించిన సౌలు ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. అలా ఉండక దావీదులాగా ఆశీర్వాదాన్ని నిలుపుకొమ్మని నేర్పుతున్న తండ్రి వందనాలయ్యా. దావీదు మహారాజులాగా మేము కూడా మీ హృదయానుసారంగా జీవించలాగున మమ్మల్ందరినీ ఆశీర్వదించండి. ఈ ప్రార్థనలో పాల్గొనే వారందరినీ మీ ఘనతతో ఘనపరచి ఆశీర్వదించండి. మంచి జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్న వారికి అందరికీ మార్గం తెరిచి మంచి ఉన్నతమైన జాబ్స్ దయచేయండి. ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి అందరికీ ప్రమోషన్స్ దయచేయండి. వారిని అన్ని రంగాలలో అభివృద్ధి పరచండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము. భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. ఒక బిడ్డను అనుగ్రహించమని హన్నా కన్నీటితో దేవుని వేడుకుంది. బిడ్డను పొందుకుంది. ఆ తరువాత కూడా దేవుని ఎడల మరింత విశ్వాసంతో, కృతజ్ఞతతో జీవించింది. పొందుకోవాలి అని చేసే ప్రార్థనలో ఎంత నమ్మిక కలిగి ఉంటామో, దేవుడు మనకు కావలసినది ఇచ్చిన తర్వాత కూడా అంతే కృతజ్ఞతతో దేవుని ఎడల విధేయులమై జీవించాలి. నీ జీవితం ఎంతటి పాపపంకిలమైనా, నీవు ఎంతటి నిరుపేదవైనా, ఈ ప్రపంచం నిన్ను ఎంతగా వేధించినా, నీవు ఒక్కసారి యేసయ్య వైపు చూడగలిగితే ఆయన కృప నిన్ను విడువదు అని తెలిపే 5 అద్భుతమైన మహిళా సాదృశ్యాలను దేవుడే మనకు తన పరిశుద్ధ గ్రంథంలో చూయిస్తున్నాడు.